హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగలక్ష్మి. బ్రెడ్ హల్వా చేస్తున్నానండి. బ్రెడ్ హల్వాకి చుట్టుపక్కల లేయర్స్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టి వేడైన తర్వాత నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కరిగిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ అన్ని వేయించుకుందామండి. బ్రెడ్ ముక్కలు వేయించుకుందామండి. బ్రెడ్ ముక్కలను ఇలా వేయించుకుందామండి. ఇవిగోనండి బ్రెడ్ ముక్కలు ఇలా వేగిపోయినాయి. కదమాయి కూడా అలాగే వేయించుకుందాం. ఇవిగోనండి ఇవి ఇలా రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పంచదార అండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. దీనికి పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. ఓన్లీ పంచదార కరిగిపోతే సరిపోతుంది. ఇదిగోండి పంచదార అనేది కరిగిపోయింది. దీనిలో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. కొద్దిగా యాలకుల పొడి వేసుకుందామండి. దీనిలో బ్రెడ్ పీసెస్ని వేసేసుకుందామండి. ఇదిగోనండి బ్రెడ్ పీసెస్ని వేసేసుకున్నాను. దీనిలో కొంచెం కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి. ఇదిగోనండి కాచి చల్లార్చిన పాలు అండి. ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి నేను. అయిపోయిందండి బ్రెడ్ హల్వా. బౌల్లోకి తీసుకుందాం. బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. దీనిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.